అప్పుడు నేనే గొడ్డలతో గుండె మీద వేసాను, చేతి మీద వేసాను అని చెప్పాడు కదా. అతను చెప్పిందే కదా. ఫస్ట్ రెండో వాంగ్మూలంలో కూడా చెప్పాడు కదా. ఆ కాగితాలు చూసుకుని గంగిరెడ్డి వెళ్ళిపోయాడు, వెళ్తా వెళ్తా వేసేయమన్నాడు అనినే కదా చెప్పిందా. మరి ఆ కాగితాలు అయ్యి ఆ కాగితాలు ఎమ్మెల్యే ఎంపీ సీటా, ఎంపీ టికెట్ సంతకమా? మరి అప్పుడు చెప్పుండాలిగా. ఆ కాగితాలు ఏమని నేరేషన్ క్రియేట్ చేశారు, నేరేటివ్. ఆ కాగితాలు ఎంపీ టికెట్ నిజంగా ఒకవేళ జగన్ ఇచ్చుంటే, వివేకానంద రెడ్డికి ఇచ్చుంటే, అవినాష్ రెడ్డి ఆ మర్డర్ చేయించుంటే, జగన్ యాటిట్యూడ్ ప్రాక్టికల్ గా మాట్లాడుకో, జగన్ యాటిట్యూడ్ ఎట్లాంటి వాడిది? చెల్లె తనకు అడ్డం తిరిగితే పో అన్నాడు, అంతే కదా. బాబాయ్ అడ్డం తిరిగితే పో అన్నాడు, ఇవాళ రెండో చెల్లి అడ్డం తిరిగినా పొమ్మన్నాడు. అట్టంటోడు అవినాష్ రెడ్డి తను సీట్ ఇవ్వనని చెప్పాక వివేకానంద రెడ్డి మర్డర్ చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాం. చెల్లినే పొమ్మన్నాడు అవినాష్ రెడ్డి ఎంత ఆఫ్టర్ ఆల్. రెండోది, వీళ్ళు ఆ వివేకం అనేదో సినిమా తీసి అమ్మాయికి అక్రమ సంబంధం, ఒకవేళ నిజమే అనుకుందాం వీళ్ళు చెప్పినట్టు, అదే నిజమైతే ఒక ఫ్యాక్షన్ లీడరు